హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్గా మా ఇంట్లో ఏమేం రెసిపీస్ చేసుకున్నామో చూసేయండి. హైదరాబాద్ చికెన్ బిర్యానీ మన స్టైల్లో ఎలా చేశానో చూపిస్తాను, చూసేయండి. దీనికి కావాల్సినవి చికెన్ 2 కేజీలు, కేజీన్నర రైస్. చికెన్ బిర్యానీకి కావాల్సిన మసాలాలు పై వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా చికెన్ కడుక్కొని తీసుకో. ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలి అనుకుంటున్నామో ఆ గిన్నెలో చికెన్ పీసెస్ని తీసుకొని ఫస్ట్ ఒక పెద్ద సైజు నిమ్మకాయనైతే పిండుకోవాలి. తర్వాత 5 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. నేను చూపిస్తున్న స్పూన్తో అయితే 5 స్పూన్లు వేసుకోవాలి. మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు కూడా తగినంత వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా మేమైతే 2 స్పూన్స్ వేసుకున్నాము. తరువాత కారం వేసుకోవాలి. మేమైతే 4 స్పూన్లు వేసుకున్నాము. మీరు కావాల్సినంత వేసుకోండి. ఎంత కారం అయితే తింటారో అంత కారం వేసుకోవాల్సి ఉంటుంది. మేమైతే స్పైసీగా చేసుకోవాలి అనుకుంటున్నాము, అందుకే తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకున్నాము. కొంచెం జీరా వేసుకున్నాము, జీలకర్ర. తరువాత గరం మసాలా 2 స్పూన్స్ అయితే వేసుకున్నాము. అల్లం పేస్ట్ 2 స్పూన్స్ అయితే వేసుకున్నాము. ముందుగా 1/2 కేజీ ఆనియన్స్ని అయితే డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. వాటిని కూడా వేసుకోవాలి. సాజీర కూడా వేసుకోవాలి. మేము చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మంచిగా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. చికెన్ బిర్యానీకి పీసెస్ ఎప్పుడైనా పెద్ద సైజులో ఉండేలాగా చూసుకోవాలి. ఇలా మంచిగా మసాలాలన్నీ చికెన్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకున్న తర్వాతకి తర్వాత మనం ఆనియన్స్ వేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, దాన్ని ఒక చిన్న కటోరీతో సగం కటోరీ ఆయిల్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి తినని వాళ్ళు స్కిప్ చేయవచ్చు. నెయ్యి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. బిర్యానీ మాత్రం సూపర్ టేస్టీగా వచ్చింది. మీరు ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది. నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ అలాగే వేసుకొని చేసుకుంటే సూపర్ టేస్టీ హైదరాబాద్ స్టైల్ చికెన్ బిర్యానీ వచ్చేస్తుంది. ఈ కలిపిన మిశ్రమంలో కస్తూరి మేతి కూడా యాడ్ చేయాలి. తగినంత కస్తూరి మేతి. తర్వాత జీరా పౌడర్ యాడ్ చేయాలి. తర్వాత బిర్యానీ మసాలా యాడ్ చేయాలి. తర్వాత రెడ్ చిల్లీ, కాశ్మీర్ కారం
కలర్ కోసం యాడ్ చేయాల్సి ఉంటుంది. మిరియాలు కూడా యాడ్ చేయాలి, మిరియాల పౌడర్. ఎంత స్పైసీగా తినాలి అనుకుంటున్నారో దానికి తగినట్టుగా మసాలాలు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మేమైతే కొంచెం ఎక్కువనే స్పైసీ కావాలి అనుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకున్నాము. దీంట్లో హైదరాబాద్ స్టైల్ పౌడర్ మసాలా బయట దొరుకుతుందండి. ఆ మసాలాను కూడా యాడ్ చేసుకున్నాము. వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని ముక్కలన్నిటికీ పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టిస్తూ ఉంటేనే బిర్యానీ స్మెల్ అదిరిపోతుంది. రెండు కేజీల చికెన్కి అర కేజీ పెరుగునైతే మేము యాడ్ చేసాము. పెరుగు వేయడం వల్ల గ్రేవీ లాగా మంచిగా ఉంటుంది. బిర్యానీకి కంపల్సరీగా పెరుగు అవసరం. పెరుగు వేసుకున్నాక కూరని మంచిగా కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకోండి, లేదంటే బోన్స్ కుచ్చుకుపోయే అవకాశం ఉంది. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత పుదీనా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని మన చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. తరువాత గ్యాస్ మీద చికెన్ పెట్టి నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ముక్కల్ని గరిటెతో తిప్పకూడదు, విరిగిపోయే అవకాశం ఉంటుంది. అన్నం ఉడికించుకోవడానికి పక్కన ఒక గిన్నెలో కేజీన్నర రైస్కి కావలసినన్ని వాటరు, మసాలా సామాగ్రిలన్నీ వేసుకోవాలి. పక్కన చికెన్ చూడండి ఏ విధంగా ఉడుకుతుందో. ఈ రైస్ వాటర్లో కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే రైస్ పుల్లలుగా రావడానికి వేసుకోవాలి. కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ చూడండి నూనె పైకి వచ్చేలాగా ఉడికిపోయింది. 70% రైస్ ఉడకాలి, 70% చికెన్ ఉడకాలి. ఎసరు వచ్చేసింది కదా, ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అందులో వేసుకోవాలి. ఆ వాటర్లో తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అన్నము 70% ఉడికిందా లేదా చూసుకొని తర్వాతకి మన చికెన్లో లేయర్స్గా వేసుకోవాలి. ముందుగా మనం ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కొంచెం ఒక గిన్నెలో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. 70% ఉడికిన రైస్ని ఆ చికెన్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేయర్స్గా వేసుకోవాలి. పైన వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. కొంచెం చికెన్ పక్కన పెట్టుకున్నాము సెకండ్ లేయర్ కోసం. ఫస్ట్ లేయర్లో చికెన్ పైన రైస్ వేసుకుంటున్నాము. స్పీడ్గా వేసుకోవాలి, లేదంటే రైస్ నానబడిపోయే అవకాశం ఉంటుంది. అలా వేసుకున్న తర్వాతకి పైన డ్రై ఆనియన్స్, మనం ముందుగా వేయించుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత సెకండ్ లేయర్ కోసం పక్కకు పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని దానిపైన రైస్ వేసుకోవాలి. మిగిలిన రైస్ వేసుకోవాలి. దానిపైన కూడా డ్రై ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఒక గిన్నెలో కొంచెం కలర్ కలుపుకొని అది కూడా వేసుకోవాలి. నిమ్మరసం కూడా వేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి పైన. ఇంకా అంతే, దాని మీద ప్లేట్ పెట్టేసి 15 మినిట్స్ ఫుల్ గ్యాస్ పెట్టి 15 మినిట్స్ సిమ్గా గ్యాస్ పెట్టి ఉడికించుకోవాల్సి ఉంటుంది. చూడండి ఎలా వచ్చిందో మన రైస్. హైదరాబాదీ చికెన్ బిర్యానీ మన స్టైల్లో ఏ విధంగా చేసుకున్నామో, ఫుల్ స్మెల్, సూపర్ టేస్టీ బిర్యానీ.
మాకైతే సూపర్గా నచ్చింది. చూడండి, పీసెస్ విరగకుండా, రైస్ మెత్తబడకుండా పుల్లలు పుల్లలుగా పువ్వులాగా విరుచుకొని వచ్చింది. ఈ సూపర్ టేస్టీ బిర్యానీని అయితే మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి. సూపర్ టేస్టీ బిర్యానీ హైదరాబాద్ స్టైల్, మన స్టైల్లో చేసి చూపించాము. ఈవినింగ్ టైం అయ్యాక మటన్ అయితే వండుకున్నాను. ఈ మటన్ ఫుల్ వీడియోనైతే చేయలేకపోయాను. మటన్కి కాంబినేషన్గా నైట్ టైంలో చపాతీ చేసుకున్నాము. ఇలా చపాతీ మటన్ కర్రీతో మేమైతే నైట్ టైం డిన్నర్ చేసి ఈ రోజునైతే ముగించేసాము. జనవరి 1 న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఈ విధంగా జరిగింది. మీరు ఏ విధంగా జరుపుకున్నారో మాకు తెలియజేయండి కామెంట్స్ రూపంలో. మా టేస్టీ వంటకాలు మీకు కనుక నచ్చినట్లయితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మరెన్నో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీ ప్రశాంతి చాగంటి వ్లాగ్స్.